ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల. తిరుమలకి నిత్యం లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు, స్వామివారిని దర్శించుకుంటారు. ఎప్పుడైనా స్వామివారు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు అని ఎవరైనా ఆలోచించారా? స్వామివారికి ఆయన ఎప్పుడు పాపం నిలబడే దర్శనమిస్తూ ఉంటాడు అందరికీ. వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద అని చెప్తానే ఉంటారు. అవన్నీ ఆయన వింటానే ఉంటాడు. భక్తులకు మోక్ష మార్గం కలిగించడానికి ఆయన అక్కడ నిలబడి అందరికీ దర్శనమిస్తూ ఉంటారు. ఆయనకి ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది అని ఎవరైనా ఆలోచించారా? రోజులో ఎవరికైనా సరే, భగవంతుడికైనా భక్తుడికైనా ఉండేది 24 గంటలే. ఆ 24 గంటల్లో దాదాపు 23 గంటల పాటు దర్శనాలే జరుగుతూ ఉంటే, 23 గంటల పాటు ప్రజలకి దర్శనమే కల్పిస్తూ ఉంటే, ఇక శ్రీవారు నిద్రపోయేది ఎప్పుడు, స్వామివారు కునుకు తీసేది ఎప్పుడు? ఇప్పుడు ఇదే ఆగమ పండితులు దీని మీదే ఒక చర్చ అయితే తీసుకొచ్చారు. వాస్తవానికి స్వామివారికి అర్ధరాత్రి ఏకాంత సేవ అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే రోజులో డాక్టర్లు చెప్తూ ఉంటారు 7 గంటలు నిద్రపోవాలి, 8 గంటలు నిద్రపోవాలి అనేది, అలాగే స్వామివారిని కూడా మనం దైవ సమానులుగా కొలుచుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఉన్నది విగ్రహమా కాదా, లేదంటే అక్కడ స్వామివారే స్వయంగా ఉన్నారా అనేది మన భక్తి, మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలో ఆయనకి ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వాలి, ఆయనకి విశ్రాంతి సేవ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోజుకి 23 గంటలు దర్శనాలే కొనసాగుతున్నాయట. అర్ధరాత్రి ఏకాంత సేవ తర్వాత జస్ట్ నిమిషాల వ్యవధిలో మళ్ళీ తలుపులు తెరిచేస్తున్నారు. అంటే ఒక 2-3 నిమిషాలకు మించి ఆయనకి గ్యాప్ ఇవ్వట్లేదట. తలుపులు తెరుస్తున్నారు. శ్రీవారి ఆనంద నిలయం తలుపులు కేవలం నిమిషాల వ్యవధిలోనే తెరుచుకుంటున్నాయి. స్వామికి విశ్రాంతి సమయం పెంచాలి అంటూ టీటీడీ అర్చక అలాగే పండిత బృందం సూచన చేస్తోంది. వెంకటేశ్వర స్వామికి రోజు రోజుకి కునుకు కరువవుతోంది అని చెప్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీతో స్వామి సేద తీరే సమయం కూడా తగ్గిపోతుందట. దీంతో స్వామివారి ఏకాంత సమయాన్ని పెంచాలి అనేది అర్చక పండిత బృందం టీటీడీ అధికార యంత్రాంగానికి సూచనలు చేస్తుంది. రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామి నివేదాలు అయితే మొదలవుతాయి. ప్రస్తుతం వేకువజాము అంటే 2:30 మహద్వారం, అంటే ఇప్పుడు వెండి వాకిలి అని ఉంటుంది లోపల, ఆ వెండి వాకిలి, బంగారు వాకిలి తలుపులు తెరిచి 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహిస్తున్నారు. సాధారణంగా రాత్రి 12 గంటల లోపే ఏకాంత సేవ నిర్వహించాలి. అయితే గత 10 ఏళ్లుగా ఈ నిర్వహణ సమయం రాత్రి అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్య సమయానికి మారిపోయిందట. కొన్నేళ్లుగా 2:30 వరకు ఏకాంత సేవ నిర్వహించి ఆలయం తలుపులు మూస్తున్నారు. ఒక్కోసారి 2:50 ఏకాంత సేవ పూర్తి చేసి ఆ వెంటనే, అంటే కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే తిరిగి ఆలయం తలుపులు తెరిచేస్తున్నారు. క్యూ లైన్లో భారీగా భక్తులు ఉండడం, కంపార్ట్మెంట్లో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం చేయించాలి అనే ఉద్దేశంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా క్యూ లైన్లు కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితులు నెలకొంటే ఇంకా స్వామి వారికి విశ్రాంతి తీసుకునే సమయం లేదు అనేది, రోజుకి 23 గంటల పైగా శ్రీవారి దర్శనాలు కొనసాగుతున్నాయి. అయితే ఇది సరికాదు అంటూ గర్భాలయంలోని మూలమూర్తికి కనీసం గంట నుంచి గంటన్నర సేపైనా ఏకాంతం కల్పించాలి అనేది కొందరు ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం కొందరు పండితులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏకాంత సమయంలోనే దేవతలు భూలోకానికి వచ్చి శ్రీనివాసుడిని ఆరాధిస్తారని, స్వయంగా బ్రహ్మదేవుడే వచ్చి పూజ చేస్తారు అనేది పురాణాల్లో ఉంది. దేవతల ఆగమన సమయంలో మానవ సంచారం ఉండరాదు అని కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శనాల సమయాన్ని కుదించి ఏకాంత సమయాన్ని పెంచాలి అనేది అర్చకులు, కొందరు పండితులు కూడా టీటీడీ అధికారులను కోరారంట. మరి దీని మీద పాలక మండలి నిర్ణయం తీసుకోవాలి, అలాగే ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అంటే నిజంగా విచిత్రం ఏంటంటే స్వామివారు ఎంతసేపు నిద్రపోవాలి అనేది కూడా ఇప్పుడు మనుషులు డిసైడ్ చేస్తున్నారు. స్వామివారికి ఏడుకొండల స్వామి లాంటి వారికి కూడా మిగిలిన దేవతలు వచ్చి పూజలు చేస్తారు అంటే వాళ్ళు ఎంతసేపు వచ్చి పూజలు చేయాలి అనేది కూడా ఇప్పుడు మనుషుల్ని డిసైడ్ చేస్తున్న పరిస్థితి. ఆగమశాస్త్ర నిబంధనలు కొన్ని ఉన్నాయి, పండితులు కొన్ని చెప్తున్నారు, వాటిని ఫాలో అవ్వాలా, లేదంటే టైమింగ్ మార్చి మొత్తం స్వామివారినే మనల్ని ఫాలో అవ్వమనాలా? అందుకనేమో దీన్ని కలియుగం అన్నారు.